హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఇప్పుడు మనం చూస్తుంటే ప్రజెంట్ జనరేషన్లో భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళ పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. ఏంటి మేడం వాళ్ళ పరిస్థితి ఏంటి? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎప్పుడైతే భార్యాభర్తలు విడాకులకి వెళ్తారో పిల్లల పైన ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుందండి. చిన్న పిల్లలు పెద్ద పిల్లలైనా ఎవరికైనా అమ్మ నాన్న విడిపోతున్నారంటే బాధే. కలిసి ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. మరీ నిజంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో అంత కంపాటబిలిటీ లేకుండా లైఫ్ నరకంగా ఉంటే అప్పుడు పిల్లలు కూడా ఆలోచిస్తారేమో పెద్దోళ్ళు అయితే. తీసుకోవడం బెటర్. కానీ డివోర్స్ రేట్ అనేది కూడా చాలా విపరీతంగా పెరిగిపోతుందండి. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఒక్కోసారి ఒక పిల్లలో ఇద్దరు పిల్లలో ఉంటూ ఉంటారు. ఇంకా వన్ చైల్డ్ ఉన్న పరిస్థితిలో అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. ఆ పిల్లలు ఇద్దరు అన్న తమ్ముడో ఇద్దరు అక్క చెల్లెల్లో ఉంటే మాట్లాడుకోవడానికి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఒక్కరు ఉన్న పిల్లలది ఇంకా దారుణంగా ఉంటుంది. వాళ్ళకి మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్, అమ్మ ఎందుకు అరుస్తుంది, నాన్న ఎందుకు అరుస్తున్నాడు, వీళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు, విడిపోతున్నారు, నేను ఎక్కడ ఉండాలి, అమ్మ ఏం చెప్తూ ఉంటుంది, నాన్న నువ్వు నా దగ్గరే ఉండాలి అని అంటే, నాన్న ఏం చెప్తూ ఉంటాడు, నువ్వు నా దగ్గరకు వచ్చేయాలి, నేను బాగా చూసుకోగలను అని. ఇట్లా ఏవేవో ట్రై చేస్తూ ఉంటారండి వీళ్ళు. పిల్లల్ని బాగా ప్రెషరైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏటూ తెలుసుకోవడానికి అర్థం కాదు. ఒక్కోసారి తల్లిదండ్రులు భయపెడుతూ ఉంటారు పిల్లల్ని, నాన్న మంచోడు కాదు, బ్లాక్మెయిల్ చేయడం, లేకపోతే అమ్మ మంచిది కాదు అని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అట్లాంటి చిన్న పిల్లల్ని వీళ్ళు ప్రేమ అని ఎక్స్ట్రాట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఎందుకు అనంటే ఇప్పుడు వైఫ్ ఉందనుకోండి, ఈవిడ అమ్మ దగ్గరే ఉంటా అని చెప్పు నాన్నకి ఎక్కువ వాళ్ళతో బాండింగ్ ఉంటుంది, అమ్మతో బాండింగ్ అని చెప్తూ ఉంటారు. నాన్న ఏం చెప్తాడు, నువ్వు నా దగ్గర రావాలి, అన్ని కొనిస్తాను, నిన్ను నీకు బాగా చూసుకుంటాను అని చెప్తూ ఉంటారు. సో అట్లా ప్రెషరైజ్ చేయొద్దండి. ఒకవేళ చిన్న పిల్లలు అమ్మకి అటాచ్డ్ ఉంటారు, పిల్లలు అమ్మకి అటాచ్డ్ ఉన్నప్పుడు తండ్రి కొంచెం పెద్ద మనసు చేసుకొని సర్లే అమ్మ పిల్లల్ని తన్నే చూసుకొని విజిటింగ్ రైట్స్ మాత్రం నేను తీసుకోవచ్చు అని జీడబ్ల్యూఓపి పిటిషన్ అని ఉంటుంది, గార్డియన్ అండ్ వార్డ్స్ ఒరిజినల్ పిటిషన్ అని. ఓకే, ఆ పిటిషన్ వేసుకోవచ్చు, ఈ విజిటేషన్ రైట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ తల్లి ఒప్పుకోవట్లేదు తండ్రి విజిట్ చేయడానికి కూడా అండి, ఒకవేళ తండ్రి ఒప్పుకోవట్లేదు, తండ్రి దగ్గర పిల్లలు ఉన్నారు, తల్లిని చూడని ఇవ్వట్లేదు అనుకోండి, ఈమె కూడా జీడబ్ల్యూఓపి పిటిషన్ వేసుకోవచ్చు. సో ఇద్దరు అసలు ఒక కాంప్రమైజ్కి రాలేదు, పిల్లలు ఎవరి దగ్గర పెరగాలి అని అనుకున్నారనుకోండి, అప్పుడు జీడబ్ల్యూఓపి పిటిషన్ వేసుకొని కంటెస్ట్ చేసేయచ్చు. అప్పుడు కోర్టు వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తారంటే, ఇప్పుడు జడ్జి గారు పిలుస్తారు పిల్లల్ని, నాన్న మీరు ఎవరి దగ్గర ఉంటారు, క్లోజ్ రూమ్లోనే అడుగుతారు వాళ్ళని. అట్లాంటప్పుడు కూడా ఈ తల్లిదండ్రులు విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పిల్లల్ని ట్రై చేస్తూ ఉంటారు. నువ్వు ఇలా చెప్పు, అలా చెప్పు, లేకపోతే నేను నీతో మాట్లాడినని రకరకాల టాక్టిక్స్ యూజ్ చేస్తూ ఉంటారండి. అది మంచి పద్ధతి కాదు. ఓకే, పెద్దవాళ్ళు వాళ్ళు నిర్ణయించుకోవాలి పిల్లలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ బాగోగులు ఎవరు బాగా చూసుకుంటారు. ఇప్పుడు అమ్మాయిలు అనుకోండి, అమ్మ దగ్గర ఉన్న కంఫర్ట్ నాన్న దగ్గర ఉండదు. ఓకే, లేకపోతే చిన్న పిల్లోడు అనుకోండి, పసిపిల్లోడు అనుకోండి, 1-2 సంవత్సరాలోడు, వాడికి తల్లి నెసెసిటీ డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళకి ఇంకా ప్రపంచం తెలీదు. తండ్రి ఒక్కోసారి ప్రెషరైజ్ చేస్తూ ఉంటాడు, నాకే కావాలి అని. లెట్ us say ఫ్యూ ఇన్స్టెన్సెస్లో వైఫ్కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉందనుకుందాం, ఒక పాప ఉందనుకుందాం. సో అది సేఫ్ కాదు తల్లి దగ్గర ఉంచడము అనుకున్నప్పుడు తండ్రి క్లెయిమ్ చేసుకోవచ్చు, డెఫినెట్గా ఆయన కస్టడీ తీసుకోవచ్చు. సో కోర్టు వారు చాలా విషయాలు అబ్జర్వ్ చేస్తారండి. ఈ పిల్లలు ఎవరి దగ్గర ఉంటే సేఫ్ ఉంటారు, వాళ్ళని పోషించే స్థాయి ఎవరికి, వాళ్ళకి హెల్త్, వెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎవరు సరిగ్గా చూసుకోగలుగుతారు అని. ఒకవేళ తల్లి పని చేయట్లేదు అనుకుందాం, ఆవిడ హౌస్ వైఫ్ అనుకుందాం, తండ్రి మెయింటెనెన్స్ ఇచ్చి ఆవిడ బాగా చూసుకోగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు తల్లికి ఇస్తారు. ఓకే, కస్టడీ ఆఫ్ ద చైల్డ్ని, ఆ పిల్లల సంరక్షణ తల్లికి ఇస్తుండొచ్చు. లేదు ఈ అమ్మాయి అసలు మెంటలీ స్టేబుల్ లేదు, లేకపోతే తనని తాను చూసుకోవడమే పెద్ద విషయం, ఈ పిల్లల బాధ్యత చూసుకోలేదు అనుకున్నప్పుడు అన్నీ ఎనలైజ్ చేసుకొని కోర్టు వాళ్ళు అప్పుడు తండ్రికి ఇస్తుండొచ్చు సంరక్షణ అనేది. అంతేగాని ఈ ముందు రోజు వాళ్ళని పిల్లల్ని పొల్యూట్ చేసేసి వాళ్ళ బుర్రలు ఖరాబ్ చేసేసి, ఆల్రెడీ ట్రామాలో ఉంటారు, విపరీతమైన యాంగ్జైటీ, డిప్రెషన్లో ఉంటారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, చిన్న మనుషులు అవి, ఏం జరుగుతుంది అనేది వాళ్ళు రియలైజ్ చేసుకోలేరు.
అప్పటికే ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటారు, ఎవరెవరో ఏదో ఏదో అనుకుంటూ ఉంటే వీళ్ళ చెవిన పడుతూ ఉంటాయి. సో అట్లాంటి స్టేజ్లో ఏంటి అని అంటే వాళ్ళు చాలా టెండర్ ఏజ్ పిల్లలు కాబట్టి వాళ్ళని మంచిగా హ్యాండిల్ చేసి నిజంగా ఎవరి దగ్గర బాగుంటారు అనేది వైఫ్ అండ్ హస్బెండే డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకోలేని పరిస్థితుల్లో జీడబ్ల్యూఓపీ పిటిషన్ వేసుకోవచ్చు. కస్టడీ రైట్స్ ఒకళ్ళు అడిగితే ఒకళ్ళకి పర్మనెంట్ కస్టడీ ఇవ్వచ్చు, ఇంకోళ్ళు జస్ట్ విజిటేషన్ రైట్స్ వీక్లీ వన్సో ట్వైసో అలా చూసుకోవచ్చు. ఒకవేళ మ్యూచువల్ డివోర్స్కి వెళ్ళినప్పుడు ఇద్దరు కోపేరెంటింగ్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదా, ఇప్పుడు హార్దిక్ పాండ్యా తీసుకున్నాడు డివోర్స్, వాళ్ళిద్దరు చూసుకుంటున్నారు, పిల్లలు ఇద్దరి దగ్గర ఉంటున్నాడు, అలా చేయొచ్చు. ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అంటే అన్ని అనలైజ్ చేసి కోర్టు నిర్ణయిస్తుంది. కానీ యూజువల్లీ తల్లి దగ్గర ఉన్న కంఫర్ట్ తండ్రి దగ్గర ఉండదు. ఎందుకంటే న్యాచురల్లీ మదర్ ఈజ్ ఎంపతి, ఆ ప్రేమ తల్లి దగ్గర ఉన్నంత అందరి పిల్లలకి తండ్రి దగ్గర దొరకకపోతుండొచ్చు. ఎందుకంటే నాన్నకు బోల్డ్ అని బాధ్యతలు ఉంటాయి. ఎప్పుడు ప్రేమే చూపిస్తుంటే వీళ్ళని పోషించాలి కదా, నాన్న బయటికి వెళ్తాడు, ఆయనకు పనులు ఉంటాయి. ఓకే, సంరక్షణ తల్లి తీసుకుంటే బెటర్. లేదు ఆమె తీసుకొని లేని పక్షంలో, ఈమె తీసుకోలేదు అనుకున్నప్పుడు తండ్రి దానిపైన నిర్ణయం తీసుకొని కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.